జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. జనసేన పార్టీ నాయకులు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో జరిగిన భూ కబ్జాల పర్వం ఇప్పటికీ కొనసాగుతుందని, వాటిని కూటమి నాయకులపై నెట్టడం వైఎస్ఆర్సీపీ నేతలకు అలవాటు అయిపోయిందని ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నాయకులు కిరణ్ రాయల్ జన సైనికులతో కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు, భూ కబ్జాలు జరిగాయని జనసేన నాయకులు ఆరోపించారు. ఇప్పుడు వాటి బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని, నిజాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన నాయకులు తెలిపారు. ఆయన దగ్గర ఉన్న ఫోటోలు, ఆధారాలు అవన్నీ కూడా మనం బయట పెట్టాం, చూపించాం. సోషల్ మీడియాలో వచ్చి, టీవీలో వచ్చింది, కేసు నమోదు చేశారు. దాన్ని తప్పించడానికి టీడీడీ శ్రీవారి టికెట్స్ తీసుకొచ్చారు బయటికి. శ్రీవారి టికెట్స్ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. శ్రీవారి టికెట్స్ అనేది జగన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వాళ్ళే. ఆ శ్రీవారి నిధులు ఏం చేస్తున్నారు? ఆలయాలు నిర్మిస్తున్నారు. అంటే ఇదొక దాడి, మళ్ళా ఇదొక హిందువుల మీద దాడిగా భావించాలి. ఎందుకని చెప్తున్నట్టు అర్థం చేసుకోవాలి. శ్రీవారి టికెట్ ద్వారా వచ్చే డబ్బుల్ని కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తూ టీటీడీ అది ఓర్వలేక చూడలేక శ్రీవారి ట్రస్ట్ టికెట్ల పైన స్కీమ్ బ్లాక్ లో అమ్ముతున్నారు అంటున్నారు. అది ఎవరు చెప్తున్నాడు? మాజీ చైర్మన్ చెప్తున్నాడు. హాస్యాస్పదంగా ఉంది. ఒక గజ దొంగ ఎలా దొంగతనాలు చేయాలో చిన్న దొంగ తెలుసుంటుంది, పెద్ద దొంగకి చిన్న దొంగ ఎలా తెలుస్తుంది. కాబట్టి ఆయనకి చిన్న దొంగతనం ఎలా చేయాలో బాగా తెలుసుకోమని చెప్తున్నా. శ్రీవారి టికెట్లో ఆన్లైన్లో స్కాన్ జరుగుతున్నారు. సరే ఎలా జరుగుతుంది చెప్పండి, పట్టుకోమని చెప్పండి. ఆన్లైన్లో స్కామ్లు ఈరోజు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూపిన మన తెలుగు మన ఫోన్లో బటన్ నొక్కితే 50,000 1,00,000 రూపాయలు కొట్టేస్తాం. కామన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే తెలియకుండా డబ్బులు కొట్టేస్తాం. అలాంటి పరిస్థితులు స్కామ్లు ఉన్నాయి. టీటీడీ శ్రీవారి టికెట్స్ అనేది దాని చిన్నది, చాలా చిన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో గవర్నమెంట్ కర్ణాటక కేరళలో గవర్నమెంట్ ఖజానా ఖాళీ చేయాలి బటన్ నొక్కితే. అలాంటిది శ్రీవారి టికెట్ ఎక్కడో ఒకటో మిస్గైడ్ చేశారు, మిస్యూజ్ అయి ఉంటుంది. లేదా వైసీపీ నాయకులు నువ్వే టికెట్లు బుక్ చేయించి నువ్వే అమ్మించుంటావు. అది ఇష్యూ సమస్యది కాదు. నువ్వు ఇందుకు ప్రైవేట్ చేస్తున్నావు. కేవలం నీ అనుచరుడు దొరికాడు దొంగ, అతన్ని కాపాడుకోవడానికి, నీ కొడుకుని కాపాడుకోవడానికి మీరు తిరుపతిలో శ్రీవారి టికెట్స్, టీటీడీలో స్కాము, టీటీడీలో మొదలవన్నీ. టీటీడీకి సంబంధం ఏముంది అసలు? శ్రీవారి టికెట్స్ ఎక్కడ, గంజాయి ఎక్కడ? నీ కుమారుడు కాపాడుకునే ప్రయత్నం, భూమన అభివృద్ధి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతను తిరుపతి జనం ఎప్పుడైనా వేస్తారండి. ఆ విషయం తెలుసు. 68,000 ఓట్లతో ఓడిపోయినప్పుడే తిరుపతి ప్రజలు నేను ఉత్తరం తిరిగేశారు. ఆ విషయం తెలుసుకోకుండా మీరు ఇంకా పాపులు అంటారు. పాపం రోడ్ల వెంబడి తింటూ, బజ్జీలు తింటూ, బోండాలు తింటూ, ఈతలు కొట్టుకుంటూ, ఇవన్నీ జనం నమ్మరు. తండ్రి అవే చేశాడు నాటకాలు, కొడుకు అవే నాటకాలు ఫాలో అవుతున్నాడు. నమ్మరు తిరుపతి ప్రజలు. 68,000 ఓడించారా నిన్ను? నువ్వు రోడ్లు వేసారన్నావు, తిరుపతి మహారాష్ట్ర చూపించాను, ఇన్ని చేసినట్టు 68,000 ఓడిపోతావు. నువ్వా చెప్పు, ఓడిపోయావు కదా. అంటే తిరుపతి జనం ఇప్పుడు మీ అబ్బా కొడుకు వద్దనుకున్నారు, ఫిక్స్ ఇది. మళ్ళీ ఇన్ని చేస్తే ఏముంది? తిరుపతిలో అలజడులు, గొడవలు, రోజు గొడవలు. మాకు అడుగుతానన్నా, తిరుపతిలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక పార్టీతో సన్నిహితాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా బీజేపీయో, సిపిఐయో, సిపిఎంఓ, టీడీపీయో, జనసేన, వైసీపీయో, ఏదో పార్టీ, రకరకాల పార్టీతో సంబంధం ఉంటాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు. ఏదో దొరికితే ఏదో చేయడానికి ప్రయత్నం ఏంది? ప్రతి ఒక్కరికి లింకులు ఉంటాయి. దానికి పార్టీ ముద్ర చేసింది. కూటమి నేతలు, జనసేన వాళ్ళు పలానా రోడ్డు దొరికారు, వైసీపీ బీజేపీ దొరికారు. అంటే ఏదో లింకులు ఉంటాయి. ఆ విషయం తెలుసుకోకుండా ఎవడన్నా భూమన అభినయ రెడ్డిని తిరుపతి జనాలు తరిమేశారు. తమరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఆ విషయం మాకు తెలుసు. ఏదో నెలకు 3 రోజులు వచ్చేసి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు. నెలకి 3 రోజులు ఉండేది. లేదా మా ఆయన 4 రోజులు ఉంటాడు తిరుపతిలో. ఈ 3 రోజులు 4 రోజులు ఉంటాడు. ఈ 4 రోజులు ఉండి ఇక్కడ ఏమన్నా తిరిగేసి తీసి గొడవలు చేసి అంతమంది గొడవ పెట్టేసి వెళ్ళిపోయి తిరుపతి ప్రశాంతత ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ 26 వాడు ఉంటాడు, మళ్ళా 4 రోజులు ఉంటాడు. నీకు తిరుపతిలో మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే తిరుపతిలో ఉండి రోజు ఉండి ఇక్కడ ఏదో వ్యాపారాలు చేసుకుంటా ఇక్కడ ఉండి తమరు తిరుపతి ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఎక్కడో మీరు ఉంటారు, 100 రోజులు తిరిగారు, తిరిగి మాకు లైసెన్స్ ఉంటే పెట్టిమన్నారు. ఈఓ గారితో మాట్లాడడం, చైర్మన్ గారితో మాట్లాడడం, సార్ మనకి అవకాశం లైసెన్స్ ఉంటే ఎంక్వైరీ చేసి ఇవ్వమన్నాం. ఇక్కడ జనసేన టీడీపీ గారు కూడా చెప్పాలంటే వాళ్ళు జనసేన 2,000 రూపాయలు మెంబర్షిప్ చేసిన డీటెయిల్స్ నా దగ్గర ఉంది.
ఎవరిని వస్తే ఇస్తా. 2000 పైగా మెంబర్షిప్ చేసిన డీటెయిల్స్ నా దగ్గర ఉంది. వాళ్ళ జనసేన చేరినారు. అధికారం వచ్చినాక 14 కార్పొరేటర్ వైసీపీ నుంచి జనసేనలో చేరినారు. ఏమవుతుందండి? అధికారం ఉంటే ఎవడో వస్తాడేమో నాకు తెలియదు. మొన్న మాకు ఎలక్షన్ పనిచేసేలా పక్కన పెడితే నిజమైన పేదవాళ్ళు 16-17 నెలలు వాళ్ళు చాలా ఇబ్బంది పడి తిరిగినారు. వాళ్ళ కుటుంబాలు ఉద్యోగులు చచ్చిపోయేలాగున్నారు. కాబట్టి వాళ్ళ ఆదుకోమని ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి సిఫార్సు అవడంతో వాళ్ళకి సహాయం చేశారు. అది ఓపెన్. వాళ్ళు వైసీపీ గీసీపీ మా వాళ్ళ మాట వస్తుంది. అది క్లారిటీ ఇస్తున్నా. వాళ్ళు జనసేనకే పనిచేశారు. 2000 మందికి పైగా మెంబర్షిప్ చేశారు. నా దగ్గర ఎవిడెన్స్ కూడా వస్తే ఎవరికైనా ఇస్తా. అడిగే కరెక్ట్ పర్సన్ రావాలి. చోకర్ వస్తుంది మళ్ళా కరెక్ట్ పర్సన్ వస్తే ఇస్తా. కాబట్టి తిరుమలలో ఇప్పుడు కూడా ఏదో ఒక వివాదం చేయాలని వివాదంలో ఇది చేస్తున్నారు. రాహుల్ గాంధీ కలిశాడు, సిపిఐ సిపిఎంతో కలిశాడు అని చెప్పింది నేను సింగల్ ఎవరు కలుపుకొని చెప్పాడు. రాజకీయాల్లో ఎప్పుడు సింగల్ సందర్భాలు పనికిరావు. కొన్ని సందర్భాలు సింగల్ పనికిరావు. కాబట్టి దాన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు సింగల్ సింగల్ అంటే వాళ్ళ అమ్మని చెప్పండి. రాజశేఖర రెడ్డి సింగల్ గా రాజశేఖర రెడ్డి కూటమి కట్టాడు. ఒకటే ఇప్పుడు పరిస్థితి అంటే రాయలసీమలో ఉన్న వైసీపీ నేతలందరూ కూడా తమిళనాడు చూగలుగుతున్నారు. ఇది వాస్తవం. మిథున్ రెడ్డి అధ్యక్షతన తమిళనాడుకి క్యూ కడుతున్నారు. రాయలసీమలో ఉన్న వైసీపీలో ఉన్న కొంతమంది రెడ్లు ఒకటి విజయ్ పార్టీలో చేరతారో లేదా విజయ్ రెడ్డి పార్టీ పెట్టి తెలియదు. అది మాత్రం కనుకో వాళ్ళకి నమ్మకాలు అయ్యాలి జగన్ మీద. నువ్వు సింగల్ మేము సింగల్ అన్నావు, నువ్వు ఇలాంటి రారా బాబు అని చెప్పి ఖచ్చితంగా చెప్తా. అనిల్ రెడ్డి సంకన ఆడుతున్నారు. అనిల్ రెడ్డి అనే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వాళ్ళ అన్న కొడుకో అన్నో బామాకు కూడా బినామీ వైఎస్ ఫ్యామిలీ సంబంధించిన అతని చుట్టూ రాయలసీమ రాజకీయం జరుగుతూ ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒకటి లోపల వేసేస్తాడు. నువ్వు రాయడికి నేను మేము నాడు వచ్చేస్తాము ఏదో ఒకటి చేయని చెప్పి ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి టీవీకి సింగల్ దయచేసి ఉండదండి. సింగల్ అంటే కాదు, 5 మంది కలిస్తేనే ప్రభుత్వం వచ్చింది వాళ్ళకి కూడా.